you. Earlier, yeah. So graphics was very good. 3D effects? 3D effects were excellent. First time that historical movie, the arrows that is coming on us was very fantastic. Thank you. అనుష్క డైలాగ్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ ఈజ్ వెరీ గుడ్. 3Dలో ఎఫెక్ట్ ఈజ్ జనరల్లీ ఉంది, బట్ ఈ సినిమాలో సంథింగ్ స్పెషల్ లాగా అనిపిస్తుంది. అనుష్క ఎక్స్ప్రెషన్స్ కానీ టీవీ రాజతనం కానీ ఈజ్ ఎక్సలెంట్. గోన గంగారెడ్డిగా డైలాగ్స్ అది అర్జున్ గారు బాగా చేశారు, బాగా కనిపించింది. మనకి గారు చాలా కష్టపడ్డారని దీనిలో కనిపిస్తుంది. అదేదో సైనికులందరూ స్నేక్ లాగా వచ్చి ఆఫ్టర్ దట్ ఈగల్గా మారిపోవడము, ఇట్ ఈస్ వెరీ ఫెంటాస్టిక్. చాలా బాగుందండి, టెక్నికల్ ఎక్సలెన్స్ అన్నమాట. మీరు రండి, ఇది మన సినిమా తెలుసా? రుద్రమదేవి అనేది నిజంగా ఉమెన్ ఓరియంటెడ్ మాత్రమే కాకుండా మన చరిత్రలో చూసుకుంటే రుద్రమదేవి 40 years పాటు పాలించారు. సో అందుకే ఇది మన సినిమా. ఈ స్టోరీ మన కాకతీయులది అనేది స్టోరీ తెలుస్తుంది. యాక్చువల్గా చాలామందికి తెలియదు ఇది స్టోరీ, బట్ ఈ సినిమా చూసానంటే బాగా తెలుస్తుంది అనుకుంటున్నాను. 3D ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయండి. మీకు బేసిక్గా 3Dలో చూడడం ఇష్టమా? అట్లానే ఏం లేదు, కానీ చాలా బాగా అనిపించింది. కానీ 2.5 minutes అసలు చూసినంత ఇది కూడా అనిపించలేదు. ఇంకో కొంచెం ఉంటే బాగుండేదేమో అనిపించింది. అందుకే అండి, అది రుచి చూపించారు అంతే. మీకు సినిమా కోసం మనం వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అనుష్క గారికి, గుణశేఖర్ గారికి బెస్ట్ ఆఫ్ లక్. మంచిగా సినిమా నడవాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. సో ఎలా అనిపించింది? టీజర్ చూసేసారు మొత్తానికి? చాలా బాగుంది. అనుష్క గారు కూడా చాలా మంచిగా చూపించారు. గుణశేఖర్ గారికి, అనుష్క గారికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఊహించడానికంటే చాలా చాలా బాగుంది. నేను స్టీరియోస్కోప్ మీద వర్క్ చేస్తున్నాను, దానికంటే ఎక్స్ట్రాడినరీగా వచ్చింది, ఇంకా వర్క్ వచ్చింది. మీరు వర్క్ చేస్తున్నారు, ఓకే. సో మీకు టెక్నాలజీ మీద ఐడియా ఉంది? దాని మీద అనుకున్న దానికంటే ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంది, సూపర్గా ఉంది. అసలు ఇంకా స్క్రీన్ మీద ఎక్సలెంట్గా ఉంది. అసలు ఇంకా ఇంకొంచెం ఒక 5 minutes ఉంటే బాగుండేవి అనిపిస్తుంది. అందుకే వన్ మోర్ అని అరిసాం మేము. అంటే టీజర్ని మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము, అలా అనిపించాలనే గుణశేఖర్ గారు ఇంత ప్లాన్ చేశారనమాట. హాయ్. హాయ్. చాలా 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 బాగుంది. ఆ మూవీ కోసం చాలా యాంగ్జైటీగా వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. రుద్రమదేవి అనుష్క బాగా నచ్చింది? చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం తనని రియల్గా కూడా చూశాను. ఐఎమ్ సో యాంగ్జైటీ. అల్లు అర్జున్ సూపర్, ఎక్సలెంట్గా ఉన్నాడు. అందరు పెద్ద అవన్నీ చాలా బాగున్నాయి. ఇంకా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం అవన్నీ. వెయిట్ చేస్తూ ఉంటాం. ఇన్ని రోజులు వెయిట్ చేసాం, ఏముంది ఇంకా కొద్ది రోజులే కదా, వెయిట్ చేసేద్దాం. మనకు అందుకే పండుగ చేసుకోవడానికి టీజర్ రిలీజ్ చేశారు. థ్యాంక్ యూ. చాలా బాగున్నాయి. Sidvi. Yeah, it's really good. What did you like in the teaser? I like the way they present at the movie. Arrows, especially arrows, and అనుష్క చాలా బాగుందండి మూవీ. ట్రైలర్ చాలా బాగుంది, చూస్తూనే అనిపిస్తుంది చాలా బాగా మంచి మూవీ అవుతుందని. అండ్ యాజ్ యూజువల్ అల్లు అర్జున్ కేక చాలా బాగుంది. సో వి విష్ ద టీమ్ గుడ్ లక్. నిజంగా మీరు పాపం తీసుకొచ్చి ఒకటి ప్రూవ్ చేశారండి. నిజంగా చిన్నపిల్లలకి ఇలాంటి 3D ఎఫెక్ట్స్ ఉన్నవి అండ్ మన హిస్టరీ ఇప్పుడు చిన్నపిల్లలు స్కూల్ బుక్స్లోనే చదువుకుంటూ ఉంటారు, దాన్ని మనం స్క్రీన్ మీద చూడడం అనేది వాళ్ళకి చాలా ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ వచ్చిన వెంటనే వాళ్ళు ఫస్ట్ రుద్రమదేవి స్టోరీ ఏంటి అని అడిగారు. సో దాట్ ఇట్ సెల్ఫ్ ఇనీషియల్గా ఇంట్రడక్షన్ కూడా ఇచ్చారు. సో పిల్లలు దాంతో రిలేట్ చేసుకోగలిగారు. రేపొద్దున మూవీ చూస్తే బెటర్, ఇంకా బాగా అండర్స్టాండ్ చేసుకుంటారు. దట్స్ ఎ గుడ్ థింగ్, గుడ్ డెవలప్మెంట్. హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా. హలో, హాయ్. నేను సాయి గీత. చాలా బాగుంది. అనుష్క ఇస్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. అండ్ రానా గురించి ఇంకా అల్లు అర్జున్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దే ఆర్ లుకింగ్ డామ్ హాట్. అండ్ 3D ఎఫెక్ట్స్ మెయిన్గా కొత్తగా వచ్చాయి, మనం ముందు మూవీస్లో ఎప్పుడు ఇలా చూడలేదు. సో కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ. ఇంకా ఆడియో లాంచ్ కూడా అవ్వలేదు, సో మ్యూజిక్ ఇంకా మూవీ రావాల్సింది. బట్ టీజర్ వాజ్ ఆసమ్. ఇట్స్ రియలీ గుడ్. వి ఎంజాయ్డ్ ఇట్. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ వైష్ణవి. ఏం నచ్చింది? అనుష్క బాగా నచ్చిందా? రానా అండ్ అల్లు అర్జున్ బాగా నచ్చారా? అల్లు అర్జున్ అండ్ రానా, 3 of them. ఆబ్వియస్లీ.
Obviously, it's Allu Arjun for me. I'm a big fan of Allu Arjun and Anushka. సో అల్లు అర్జున్ లుక్ అదిరిపోయింది కదా. It was amazing, and it's good to see Anushka as Rudrama Devi. She's so pretty, and Rana and Allu Arjun are also damn hot. Really, it was amazing to see that. And Gunashekar was really a great director. We know that Gunashekar is a great director, and he proved that one. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, చాలా బాగుంది. వచ్చింది అల్లు అర్జున్ హైలైట్గా చేశాడు. డైలాగ్ చెప్పనా? అల్లు అర్జున్ డైలాగ్ కూడా రెడీ అయిపోయారండి అప్పుడే టీజర్ నుంచి. చెప్పండి. నేను తెలుగు లెక్క ఆడా ఉంటా ఏడా ఉంటా. అద్దరు కొట్టేశారు అనమాట. సో ఫస్ట్ చూడగానే మనకి గుర్తుండిపోయాయి అంటే అంత ఎఫెక్ట్ ఉందని అర్థమవుతుంది. సో ఏం నచ్చింది మొత్తానికి మీకు టీజర్? గ్రాఫిక్ 3D కదా, ఫస్ట్ టైం తెలుగులో, చాలా బాగుంది తెలుగులో. అదొకటి అల్లు అర్జున్ని పిక్చరైజేషన్ చాలా బాగా చేశారు. ఆ హార్స్ మీద వస్తాడు, హైలైట్గా ఉంది. అది డైలాగ్ చెప్తాడు, పిచ్చాకేక, చాలా బాగుంది. ఐ ఫీస్ట్ అనమాట. ఎస్, అల్లు అర్జున్ యాక్టింగ్ చాలా బాగుంది, డైలాగ్ కూడా బాగుంది, టైలర్ చాలా బాగుంది, ట్రేజర్ చాలా బాగుంది. కంపల్సరీ ట్రైలర్ చూసాక ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సినిమా నుంచి? 100 days కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అనుష్కతో ఆ రోలో కూర్చొని చూశాను, ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంది. ట్రైలర్ అవిన నెక్స్ట్ మినిటే ఆవిడతో చెప్పాము, చాలా బాగుంది అంటే, యూ లైక్ ఇట్ వెరీ మచ్? యా, ఐ సెడ్ యా, దిట్స్ టెరిబుల్. అండ్ సంబడి టోల్డ్ హెర్ దట్ షీ గాట్ నేషనల్ అవార్డ్ ఫర్ దిస్ మూవీ ఆల్సో. వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్. ఇట్స్ చాలా బాగుంది. అది 3D ఎఫెక్ట్, అది కూడా చాలా మంచి ఎఫెక్ట్, చాలా బాగుంది. డెఫినెట్లీ ఈ ఎఫర్ట్కి కష్టానికి ఖచ్చితంగా అవార్డ్స్ రావాల్సిందే. యా, వి హోప్.